ఇప్పుడు మీరు చూస్తున్న వ్యక్తి మిస్టర్ ప్రణీత్ గారు. ఈయన శక్తి. ఇప్పుడు మీరు చూస్తున్న శక్తి మన ప్రణీత్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద ఎడిటర్ ఇన్ సినిమాస్ టాలీవుడ్. పెద్ద ఆయన, వయసులో చిన్న ఆయన, అనుభవంలో పెద్ద ఆయన, సన్నగా ఉన్న గట్టి పనులే చేస్తారు ఆయన. వన్ ఆఫ్ ద పిల్లర్ ఆఫ్ ఎడిటింగ్ టీమ్ అండ్ హీ ఈజ్ నాగార్జున. He also one of the pillar of editing team, and now he is doing Simha movie song with lyrics. Nice song. Super. Next ప్రసాద్. ఇప్పుడు మీరు చూడబోయే వ్యక్తి పేరు ప్రసాద్, సిల్లీ మాంగ్స్ టాలీవుడ్. ఆయన ఫేస్బుక్ CEO. గత కొన్నేళ్ళుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆయన గేమ్ ఆడుకుంటున్నారు ఫేస్బుక్ వదిలేసి. నెక్స్ట్ ఈయన ఈ కప్పు చూసారా మీరు? ఈ కప్పును చూడండి మీరు. బహుశా 2 liters కాఫీ టీ పట్టింది దీంట్లో. మరి ఆయన బాగా తినగలిగిన వ్యక్తి, తాగగలిగిన వ్యక్తి కాబట్టి ఆ విధంగా పెద్ద కప్పుని ఏర్పాటు చేసుకున్నారు. అండ్ ఈయన CEO పదవిలో ఉండి కూడా 2 ఫోన్లు మెయింటైన్ చేస్తున్నారు. ఒకటి సీ దిస్ ఫోన్, జస్ట్ సింపుల్గా ఉంటారు ఈయన. మీరు చూస్తే ఇంకో ఫోన్ ఉంది, ఇది దానికన్నా కొంచెం కాస్ట్, బట్ సింప్లిసిటీ మెయింటైన్ చేస్తున్నారు. అంటే అందరికి ఆదర్శంగా నిలవాలనేది ఆయన ఉద్దేశం. ప్రజలందరికీ, అంటే దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలందరికీ కూడా. ఇప్పుడు ఈయన చూడండి, మీరు ఈయన యూజ్ చేస్తున్న ల్యాప్టాప్ చూడండి, 1000 రూపాయలు ఉంటుంది. ఆయన ఫేస్బుక్ CEO అయిన కూడా అంత, మీరు కూడా అలా ఉండాలని ఆయన ఉద్దేశం. నెక్స్ట్ ఈయన పేరు అశోక్ యలమాటి గారు. ఈయన ఒక అభిమాని. ఈయన కప్పులో కాఫీ ఉన్నా కూడా తాగలేని పరిస్థితి అయింది. మీడియాతో కూడా మాట్లాడలేనంత బిజీగా ఉంటారు ఈయన. ఈయన కూడా ఫేస్బుక్ హెడ్. ఈయన 500 రూపాయల ల్యాప్టాప్ వాడుతున్నారు. సూపర్ ట్రాన్సాక్షన్, అది 6000 ట్రాన్సాక్షన్. సూపర్ సార్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని 2 వ్యక్తులు చాలా సిన్సియర్గా పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నారు కదా. కథ అన్నాను కదా అని అనుమానం వద్దు, వాళ్ళు సిన్సియర్గానే పనిచేస్తున్నారు. ఈ మగ మనిషిలా ఉన్న వ్యక్తి పేరు అనిల్. అది ఆ చివర ఆడ మనిషిలా నటిస్తున్నటువంటి వ్యక్తి పేరు స్టెఫీ రపూల్. చూసారా ఆ వాయిస్? చూసారా ఆ గళాన్ని? చూసారా గద్దరన్న గళం ఉంది. సూపర్. ఇప్పుడు ఆవిడకి ఒక చిన్న డౌట్ వచ్చింది. ఏంటంటే గళానికి అర్థం కావాలంట. ఆ ఫేస్బుక్లో ఈవిడ చాలా సిన్సియర్ వర్కర్. ఈవిడ చూడండి ఎలా చూస్తున్నారు. ఆ నవ్వులో ఏదో ఉందంటారు. ఏంటంటే కవులు, కవితలు. రోజుకి 10 లీటర్ల వాటర్ కూడా తాగుతారు ఈవిడ. చూసారా? ఇంకా ఈవిడ గురించి చెప్పడానికి మా వాళ్ళు పేజీలు తిరగేస్తున్నారు ఫేస్బుక్లో, గూగుల్లో. ఈవిడికి అవసరం లేని పనులు కూడా చేస్తూ ఉంటారు. బ్యాటరీలకు ఛార్జింగ్ పెట్టడం, ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయడం, ఇలాంటివి కూడా ఈవిడ చేస్తూ ఉంటారు. ఇంకా ఈవిడ ఫోన్ చూసారా మీరు? ఎంత అందమైన ఫోన్. నోకియా వాళ్ళు, అంటే వాళ్ళు తయారు చేశాక ఈ ఫోన్ చూసాక వాళ్ళు మా అమ్మమ్మని అడిగారంట, మేము తయారు చేసిన దానికన్నా బాగుంది. ఈవిడ హెడ్ ఫోన్స్ చూసాడు. ఈవిడ కలర్స్ అంటే చాలా ఇష్టం. చూసారా ఈ కలర్ హెడ్ ఫోన్స్? సూపర్. ఇంకా ఈవిడికి సంబంధించినటువంటివి ఈ చాక్లెట్లు చూసారా? ఇక ఆవిడ తింది, లోపలది ఆవిడ తినేశారు, బయటది బయట పారేశారు.
ఇదిగో మిగిలిన హాఫ్ భాగం సీ హియర్. నెక్స్ట్ ఇదిగో ఇంకో వ్యక్తి అనిల్ పుట్ట గారని, ఈయన కూడా ఒక సిన్సియర్ వర్కర్ ఆవిడలాగానే సేమ్. ఏదో చేస్తున్నారు ఈయన, చూద్దాం, మీరు చూడండి. మీకు ఇవన్నీ ఈ లైవ్లో కనిపిస్తుంటాయి. బయట వెళ్ళకూడదు బాబు. ఆయన మెయిల్ ఐడి ఎప్పుడు ఓపెన్ చేసుకొని ఏదో టైప్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తుంటారు. ఈయన దగ్గర ఎప్పుడు ఒక లెటర్, ఒక కవర్ ఉంటుంది. చూసారా ఈ కవర్? మీకు ఎల్లో కవర్ ఇది. చాలా మందికి దీంట్లో ఏముందో తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటుంది. దీంట్లో మీరు చూడండి, ఇప్పుడు కవర్ ఓపెన్ చేస్తున్నాను నేను. ఓ సూపర్, ఈ కవర్లో ఏమీ లేదు. నైస్, వెరీ నైస్. ఈయనకి స్పెట్స్ అంటే చాలా ఇష్టం, సైట్ లేకపోయినా పెట్టుకుంటారు. అందుకే చేతికి మంచికి వాచ్ కొట్టి. నైస్. ఇంకా ఈయన వాటర్ బాటిల్ యూజ్ చేయరు, అసలు వాటర్ తాగరు డైలీ, హెల్త్కి మంచిది కాదు. ఇంకా చాలా అంటున్నారు. అయిపోయింది, ఇంకా అయిపోయింది. ఈ పిల్లలు ఎందుకన్నా నేను తీసుకో, ఇంతసేపు చెప్పింది నేను వెళ్తాను. ఇప్పుడు పని పాట లేకుండా ఈ వీడియో రికార్డ్ చేసింది నేనే. పని చేయడం అలవాటు లేదు మాకు. నేను